హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అంటూ పండుగ సంబరాల్లో మునిగిపోయారు ఓరుగల్లు వాసులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు చర్చిలన్నింటినీ హైమస్ లైట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా రంగురంగుల లైటింగ్, రోడ్డుల వెంట స్టార్లు ఏర్పాటు చేయడంతో నగరంలో కొత్త శోభ సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రిస్మస్ పండుగ వేడుకలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. వరంగల్ నగరంలోని కాజీపేట్, హన్మకొండ, వరంగల్లోని ఫాతిమా చర్చిల్లోనే కాకుండా జనగామ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని చర్చిల్లో క్రీస్తు తొట్టెలో బాలయేసు దృశ్యాలను కన్నులకు కట్టినట్లుగా బొమ్మలను తయారు చేసి ఉంచారు. రంగురంగుల లైట్లు, తీరొక్క పువ్వులతో చర్చిల్లో అలంకరణ చేయడంతో విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. పల్లెల పచ్చదనం, పట్టణాల్లో భవనాల తీరును కళ్లకు కట్టినట్లుగా ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జయంతి పండుగ సందర్భంగా ఈ రోజు ప్రత్యేకంగా మరి ఈ స్టేజ్ పైన సిస్టర్స్ పీఠం డెకరేషన్ చేస్తున్నారు. యూత్ పిల్లలు స్టార్ మరియు క్రిస్మస్ క్రిబ్ పశువులపాక, తర్వాత ప్రత్యేకంగా విశ్వాసులందరినీ అలంపచేయడానికి అన్ని విధముల ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నవి. క్రిస్మస్ ట్రీ, తర్వాత స్టార్స్, తర్వాత పశువులపాక, బాలయేసు, తర్వాత ముగ్గురు జ్ఞానులు, ఇలా రకరకాల క్రీస్తు జయంతి సందర్భంగా అనేక మంది విశ్వాసులను ఆకర్షించడానికి ఈరోజు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. క్రిస్మస్ సాంతా క్లాస్ డ్రెస్తో బాలికలు కూడా నైట్ రాబోతున్నారు. ఇవన్నీ కూడా మా దేవాలయంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. డోర్నికల్లో చర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ స్టార్, ట్రీ, శాంతా క్లాస్, పశువుల పాక, యేసు జన్మించిన విషయం తెలుసుకొని ముగ్గురు దేవదూతలు అతన్ని వెతుక్కుంటూ వస్తారని మత గురువులు చెప్తున్నారు. యేసు పుట్టిన చోట నక్షత్రం వెలిసిందని, అదే దేవదూతలకు దారి చూపిందని వివరిస్తున్నారు. అందుకే ఇంటిపైన స్టార్ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. కర్ణాటక నుంచి తెప్పించిన పూలతో క్రిస్మస్ అలంకరణ చేశారు. చర్చిలో ప్రధానమైంది క్రిస్మస్ ట్రీ. క్రైస్తవ సాంప్రదాయంలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోయినా అలంకార వస్తువుగా వినియోగిస్తారు. క్రీస్తు జన్మించిన సమయంలో దేవదూతలు, దేవకన్యలు కిందకు వచ్చి ఆయన్ను దీవించినట్లు చెబుతారు. మేము ఆ కాన్సెప్ట్ వచ్చేసేసి ఒక పక్క సిటీ ఎట్లా ఉంటుంది, విలేజ్ అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు సిటీ అయితే ఎంత కొద్దిగా అప్డేట్గా టైం సరిపోదు. అదే విలేజ్లో ఉంటే ఎట్లా టైం సరిపోదు, మనకి బాగా అందరూ తొందరగా రావచ్చు, అందరు కలిసి పండగ సందర్భంగా అందరు కలిసి పండగని జరుపుకోవచ్చు. అందుకని మేము చాలా కష్టపడ్డాం. 3 రోజులు ఈ యొక్క పని తయారు చేయడానికి బాగా సంతోషంగా ఉంది. మంచిగా ఒకసారి వచ్చిన తర్వాత ఈ క్రిబ్ అనేది బాగా అనిపించింది. క్రిస్మస్ సందర్భంగా పాటలతో ప్రార్థన మందిరాలు హోరెత్తిపోతున్నాయి. నేటి సమాజంలో మానవ సంబంధాలు కరువయ్యాయని మత గురువులు చెప్తున్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని దేవుణ్ణి కోరుతామన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని, ప్రేమ, ఆప్యాయతలను పంచుకుంటూ పండుగ జరుపుకుంటామని అంటున్నారు. దర్శనం కోసం వచ్చే వారికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్లు ఫాదర్స్ చెప్తున్నారు. రాత్రి 11 గంటలకు క్రిస్మస్ పండుగ స్టార్ట్ అవుతుందండి. మన చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి. దీనికి గాను యేసు ప్రభువు పశువుల పాక నిర్మించడం జరిగింది. సిటీ ఎట్లా ఉంటుంది, విలేజ్ ఎలా ఉంటుంది, ప్రజలు ఎట్లా పండుగ జరుపుకుంటారనే ఉద్దేశంతో, అంటే చేసుకుంటారనే కాన్సెప్ట్తో మొత్తం అంతా తయారు చేసి వీళ్ళందరూ కూడా అనుకూలంగా మంచిగా ప్రార్థన చేసుకుని పోయే విధంగా వాళ్ళు తయారు చేశారు. క్రిస్మస్ పండుగ కావడంతో చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో కాంతులు ఈనుతున్నాయి. వేలాది మంది హాజరై ప్రార్థనలు చేస్తున్నారు.